సపోజ్ అలా కాదు, మనం ఇందులో ఉన్నదంతా మళ్ళీ ఇంకొక దాంట్లో ప్రింట్ చేయాలనుకుంటే ఇంకొక ఫైల్లో ఏం చేయాలి తెలుసా? డాట్ స్లాష్ రవి లెస్ దాన్ నోట్స్ డాట్ టెక్స్ట్ గ్రేటర్ దాన్ అవుట్పుట్ డాట్ టెక్స్ట్ అని ఇచ్చామంటే నోట్స్ డాట్ టెక్స్ట్ లో ఉన్నదంతా రవిలో స్టోర్ అవుతుంది. రవిలో నోట్స్ డాట్ టెక్స్ట్ లో ఉన్నదంతా కలిపి అవుట్పుట్ డాట్ టెక్స్ట్ లో అనే ఫైల్ యొక్క అవుట్పుట్ లో స్టోర్ అవుతుంది. ఎంటర్ చేసాం అనుకోండి, సక్సెస్ఫుల్ గా బ్లింక్ అయింది కదా. ఇప్పుడు అవుట్పుట్ డాట్ టెక్స్ట్ లో ఏముందో చూద్దాము. క్యాట్ సారీ అవుట్పుట్ డాట్ టెక్స్ట్ అని ఇచ్చామనుకోండి, చూడండి ఇందులో అది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇందులో కూడా ఇందులోకి స్టోర్ చేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు టెర్మినల్ క్లియర్ చేద్దాము. క్లియర్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాము? నెక్స్ట్ కమాండ్ అన్నమాట. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే డబ్ల్యూసి. డబ్ల్యూసి అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైన్. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. డబ్ల్యూసి సపోజ్ అలా కాదు, దీన్ని ఎకోనే వాడాలన్నమాట. మళ్ళీ ఎకో రమేష్ అన్నారు అనుకోండి, RAMESH రమేష్ గ్రేటర్ దాన్ నోట్స్ డాట్ టీఎక్స్టీ. నోట్స్ డాట్ టెక్స్ట్, ఇక్కడ స్ట్రింగ్స్ ఇవ్వడం మర్చిపోయింది కదా. ఓకే, స్ట్రింగ్స్ ఇద్దాము. అలాగే ఇక్కడ కూడా స్ట్రింగ్స్ ఇచ్చాము. ఓకే, ఎంటర్ చేద్దాము. ఇప్పుడు క్యాట్ నోట్స్ డాట్ టెక్స్ట్ అంటే దాంట్లో ఏముందో మనకు ప్రింట్ అవుతుంది. రమేష్ అంటే ఇది ఎన్ని లైన్లో ఉంది? 1 లైన్ అండ్ 1 వర్డ్. 1 2 3 4 5 6 క్యారెక్టర్స్ అంటే 6 లెటర్స్ అండ్ 1 ఎంటర్ అని కూడా టైప్ చేసాం కాబట్టి అది కూడా లెటర్ కింద క్యాల్కులేట్ చేయాలన్నమాట. మొత్తం 7 లెటర్స్ అనమాట. ఇప్పుడు డబ్ల్యూసి నోట్స్ డాట్ టెక్స్ట్ అని ఇచ్చామనుకో, చూడండి 1 లైన్ 1 వర్డ్ అండ్ 7 క్యారెక్టర్స్. ఇది 6 ప్లస్ మనం ఎంటర్ అని కూడా టైప్ చేస్తాం కాబట్టి దాంతో కలిపి 7 క్యారెక్టర్స్ అన్నమాట. ఓకే, దీన్నే బైట్స్ అని కూడా అంటారు. ఆ క్యారెక్టర్స్ నే బైట్స్ అని కానీ లెటర్స్ అని కానీ క్యారెక్టర్స్ అని కానీ కూడా అనొచ్చు అనమాట డబ్ల్యూసి. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక పైథాన్ ప్రాబ్లమ్ చేద్దాము. అది ఎలాగంటే అది ఎలాగంటే సపోజ్ 1 to 100 ప్రింట్ చేయమన్నారు అనుకోండి. 1 to 100 ఇది ఒకసారి టెర్మినల్ ని క్లియర్ చేద్దాము. క్లియర్. ఓకే, ఇప్పుడు 1 to 100. ఓకే, టెర్మినల్ కొంచెం కింద దించుతాం. ఇక్కడ చూడండి 1 to 100 ప్రింట్ చేయమన్నారు. ఎలా ప్రింట్ చేస్తాము? ఇలా చూడండి ఇక్కడ చేసాము. నమ్ ఈక్వల్ టు 1. అసలు ఆ లాంగ్వేజెస్ లో 3 పార్ట్స్ ఉంటాయి: ప్రింట్, సెట్ అండ్ అప్డేట్. ఓకే, నమ్ ఈక్వల్ టు 1 ఇది సెట్ అన్నమాట. ఓకే, నమ్ ఈక్వల్ టు 1 అన్నది సెట్, అది చేంజ్ అవ్వదు, రిపీట్ అవ్వదు. ఓకే, వైల్ నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే ఇది ఒక కండిషన్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ నమ్ అన్నది అది ప్రింట్ లోకి చెందుతుంది అనమాట. ఇది అలా రిపీట్ అవుతూనే ఉంటుంది ప్రింట్ అన్నది. ఎందుకంటే ఇక్కడ చేంజ్ అవుతుంది. నమ్ ఈక్వల్ నమ్ ప్లస్ 1 అన్నది అప్డేట్. అప్డేట్ అంటే ఏంటంటే చేంజెస్, మనం వాట్ వీ హ్యావ్ చేంజ్ ఇన్ ద కోడ్, దట్స్ కాల్డ్ అప్డేట్. ఓకే, నమ్ ఈక్వల్ నమ్ ప్లస్ 1 అన్నది చేంజ్, సో దాన్ని అప్డేట్ కింద అంటాం అనమాట. ప్రింట్ అన్నది రిపీట్ అవుతుంది, నమ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 1 అన్నది కూడా రిపీట్ అవుతుంది. ఎక్కడ దాకా? నమ్ అన్నది 100 అయ్యేంత వరకు. ఓకే, ఇప్పుడు 1 to 100 ప్రింట్ చేయొచ్చు దీంట్లాగా. నమ్ ఈక్వల్ టు 1 వైల్ నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. 100 వరకే కాబట్టి ప్రింట్ నమ్ అంటే నమ్ ని ప్రింట్ చేస్తాం. అది నమ్ అంటే 1 ప్రింట్ అవుతుంది. కిందన వచ్చేసరికి నమ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 1 అనేసరికి ఆల్రెడీ 1 అన్నది నమ్ లో స్టోర్ అయింది. 1 + 1 2.
ఇప్పుడు నమ్లో 2 స్టోర్ అయింది. నెక్స్ట్ 3 స్టోర్ అవుతుంది. అలా అన్నమాట. ఒకసారి ఈ ఫైల్‌ని మనం రన్ చేసి చూద్దాము. ఓకే. పైథాన్ ఫైల్‌ని మీకు కనిపించడానికి టెర్మినల్ పెద్దగా చేశాను. ఓకే. నౌ పైథాన్ ఫైల్‌ని రన్ చేయడానికి, కంపైల్ చేయడానికి పైథాన్ ఫైల్ నేమ్ రాజ్ డాట్ పై. ఓకే. చూడండి 1-100 ఇదంతా 1-100. ఓకే. ఒకసారి చూద్దాము. 1-100 చూసారా 1-100 అయింది. ఇది క్లియర్ చేసేద్దాం. నెక్స్ట్ పైథాన్ క్వశ్చన్ ఏంటంటే ఓకే. నెక్స్ట్ పైథాన్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ పైథాన్ క్వశ్చన్ కోసం రవి డాట్ పైలోకి వెళ్దాం. ఓకే. నెక్స్ట్ పైథాన్ క్వశ్చన్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు 5 యొక్క మల్టిపుల్స్ ని మీరు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. అది ఎలా కావాలి? 5 into 1 ఈక్వల్ టు 5, 5 into 2 ఈక్వల్ టు 10, 5 into 3 అలాగా 10 వరకు ప్రింట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. ఈ కోడ్ రాయాలన్నమాట. అంటే నమ్ ఈక్వల్ టు 5. అంటే 5 మల్టిపుల్స్ రాయడానికి మనం 2 వేరియబుల్స్ ని డిఫైన్ చేయాలి. ఒకటి 5, రెండోది 1, 2, 3, 4. 5 ఇంటూ తర్వాత 1, 2, 3, 4 ఉంటాయి కదా! అలా డిఫైన్ చేయాలి కదా! సో, నమ్ ఈక్వల్ టు 5 అది స్టాండర్డ్ రిపీట్ అవ్వదు. సో, అది సెట్. కౌంట్ ఈక్వల్ టు 1 ఇది కూడా రిపీట్ అవ్వదు. ఇది కూడా సెట్టే. వైల్ అన్నది కండిషన్. అంటే కౌంట్ అన్నది లెస్ దాన్ 10. మనకు 10 వరకే కదా కావాలి 5 యొక్క మల్టిపుల్స్. అంటే 5 ఇంటూ 10 వరకే కావాలి కాబట్టి కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని అక్కడ టైప్ చేసాం అనమాట. ఓకే. ఇది కండిషన్. నెక్స్ట్ ఇది రిపీట్ అవుతుంది. ప్రింట్ నమ్ అంటే ఫస్ట్ 5 ఇంటూ కౌంట్. కౌంట్ అంటే ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈక్వల్ టు నమ్ ఇంటూ కౌంట్. అంటే నమ్ ఇంటూ కౌంట్ అనేది ఎంత? 5 ఇంటూ 1 ఈక్వల్ టు 5 ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకే. అలాగా ఫస్ట్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అన్నది అప్డేట్. అంటే ఆల్రెడీ కౌంట్ ఈక్వల్ టు 1 అన్నది స్టోర్ అయింది కదా! నెక్స్ట్ రెండో అటెంప్ట్ లో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 2 స్టోర్ అవుతుంది. అప్పుడు మనకు రెండో అటెంప్ట్ లో ఏం ప్రింట్ అవుతుంది? 5 ఇంటూ 2 ఈక్వల్ టు 10. అప్పుడు అది ప్రింట్ అవుతుంది అనమాట. అలాగా కౌంట్ ఈక్వల్ టు 10 అయ్యేంత వరకు అంటే చూడండి ఆ కండిషన్ ఇక్కడే రాసాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కౌంట్ అన్నది. సో కౌంట్ అన్నది 10 అయ్యేంత వరకు అది ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి పైథాన్ ఫైల్ రన్ చేసి చూద్దాం. పైథాన్ రాజ్ డాట్ సారీ రవి డాట్ పై కదా ఇది. రవి డాట్ పై. ఓకే. ఎంటర్ చేసాం. చూడండి 5 ఇంటూ 1 ఈక్వల్ 5, 3 అలా ప్రింట్ అవుతూనే ఉంది. ఓకే. సపోజ్ మాకు 10 వరకు వద్దు 20 వరకు కావాలి అనుకున్నారు అనుకోండి. కౌంట్ అన్నది ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఉన్నాయి కదా! ఆ ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 అన్నది 20 వరకు కావాలనుకోండి. ఇక్కడ 20 టైప్ చేస్తే అది 20 వరకు ప్రింట్ అవుద్ది. ఎందుకంటే మనం 5 ఇంటూ 20 కౌంట్ అన్నది 20 వరకు వెళ్తుంది అని మనం అక్కడ కోడ్ రాసాం కాబట్టి. ఓకే. పైథాన్ రవి డాట్ పై ఎంటర్ చేసాం అనుకోండి. 5 ఇంటూ 11 ఈక్వల్ టు 55 అలా అలా ప్రింట్ అవుతుంది. ఓకే. 20 వరకు ప్రింట్ అయింది చూసారా? ఓకే. సో 2 ప్రాబ్లమ్స్ అయ్యాయి. అలాగే ఇప్పుడు క్లియర్ చేద్దాం ఇంకోటి చెప్పే ముందు. క్లియర్ చేసాం. క్లియర్ చేసిన తర్వాత ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం పైథాన్ ఫైలే. టచ్ రా టచ్ రాహుల్ డాట్ పై. ఓకే. దాంట్లోకి వెళ్ళి కోడ్ చేయాలంటే కోడ్ అనే కమాండ్ వాడాలి. కోడ్ రాహుల్ డాట్ పై. ఓకే. ఎంటర్ చేసాం కదా! రాహుల్ డాట్ పైథాన్ ఫైల్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఇందులో ఏం చేద్దామంటే ఇప్పుడు నమ్ సపోజ్ నమ్మొద్దు మీకు ఈజీగా ఉండడానికి ఏ ఈక్వల్ టు 1 అని ఇద్దాం. మనకి 100 వరకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అని మనం అనుకుంటున్నాం అనుకోండి. వైల్ అనే కండిషన్ వాడాలి. ఎంత వరకు అని. వైల్ అనే కండిషన్ వాడి డబల్ స్ట్రింగ్స్ ఇచ్చి సారీ డబల్ స్ట్రింగ్స్ వైల్ అనే కండిషన్ డబల్ స్ట్రింగ్స్ ఇవ్వక్కర్లేదు ఇక్కడ. వైల్ అనే కండిషన్ వాడి ఏ అన్నది
100 వరకు కదా మరి వైల్ అయింది కదా. ఓకే, వైల్ ఏ ఈక్వల్ టు, ఓకే, ఏ అన్నది లెస్ దాన్ 100 కన్నా తక్కువ రావచ్చు. వైల్ ఏ లెస్ దాన్, సారీ, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని ఇచ్చామనుకోండి, ఏ అన్నది 100 వరకు ప్రింట్ అవుతుంది. అంటే 100 వరకు ప్రింట్ అవ్వదు, ఇది కండిషన్. దాని తర్వాత ఇంకా దాని యొక్క చేంజ్ కూడా రాయాలి. ఓకే, ఎంటర్ చేసాము. ప్రింట్ ఏ అని ఇచ్చామనుకోండి. ఓకే, సపోజ్ ఏ అని ఇస్తే ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుంది? 1. వైల్ అనే వైల్ ఈ కండిషన్ ఇవ్వనప్పుడు మనకి 1 ప్రింట్ అవుతుంది. లేదు, మనం కండిషన్ ఇస్తాం. కండిషన్ ఏంటి? ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఇది మన కండిషన్. అంటే 1 అనేది ప్రింట్ అవుతుంది. 1 అనేది ప్రింట్ అయిన తర్వాత ఈ లైన్ లోకి వస్తుంది. ఫస్ట్ ఈ కండిషన్ చూస్తుంది. ఈ కండిషన్ చూసిన తర్వాత 1 అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఈ లైన్ లోకి వస్తుంది. ఈ లైన్ లోకి వచ్చిన తర్వాత ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. 1 ప్రింట్ అయింది కదా, 1 ప్లస్ 1 2 అవుతుంది. మళ్ళీ ఫస్ట్ లైన్ లోకి వెళ్ళి ఆ కండిషన్ వెరిఫై అవుతుందా లేదా చూసుకుంటది. చూసుకొని మళ్ళీ ప్రింట్ ఏ అంటే ఏ ఈక్వల్ టు 2 ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ ప్లేస్ లో 2 రాసి 2 ప్లస్ 1 3 అలా అన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేద్దాం. పైథాన్ రాహుల్ డాట్ పై. ఓకే, చూసారా 100 వరకు ప్రింట్ చేసింది. ఓకే, సో క్లియర్ చేసేద్దాం టెర్మినల్ని. ఓకే, వీడియో ఓవర్ అయింది. మధ్యలో అక్కడక్కడ సౌండ్స్ వినిపిస్తాయి. మా రూమ్మేట్స్ కొంచెం కాల్ చేస్తున్నారనమాట వీడియో చేసినందుకు. సారీ. సో వీడియో ఓవర్. థ్యాంక్ యూ.